నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి మాతృ రుణశాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతోంది. ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వృషభ రాశి వారికి మాతృ రుణశాపం అనేది ఏ విధంగా కలిగింది? మరి మాతృ రుణశాపం అంటే ఏంటి? మాతృ రుణశాపం యొక్క ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది? ఈ వృషభ రాశి వారు మాతృ రుణశాపం నుండి బయటపడి మీ జీవితంలో సక్సెస్ అనేది పొందడం కోసం చేసుకోదలిచినటువంటి పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? అసలు ఈ పరిహారాలు ఎప్పుడు చేయాలి? అలాగే మీకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది? ఈ విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశికి చెందినటువంటి వాళ్ళ యొక్క పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి అని చూస్తే గనుక, వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అధికంగా కలిగి ఉంటారు. వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్నే కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలిగిన వాళ్ళై ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఎంతటి వారిని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తి నుంచి అదే స్థాయిలో ప్రేమను ఆస్వాదిస్తారు. ఈ గుణం వలన ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు. వృషభ రాశికి చెందినటువంటి స్త్రీల విషయానికి వస్తే గనుక, వీరు దృఢ సంకల్పం, మంచి గుణగణాలతో అమోఘమైనటువంటి శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు అనుకున్న పనులను సాధించేంత వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. వీరికి సౌందర్యం, సంగీతం అంటే అత్యంత ప్రీతి. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుండి చాలా వేగంగా బయటపడి ఆ విషయాన్ని అంతటితో బయటపడతారు. అయితే వృషభ రాశి వాళ్లకు ఈ మాతృ రుణశాపం అసలు ఏ విధంగా వచ్చింది అని అంటే, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవటంలో విఫలం అయినందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి వారిని విడిచిపెట్టినందుకు, అలాగే వార్షిక ఆచారాల యొక్క ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంలో విఫలమైనందువల్ల ఈ మాతృ రుణశాపం అనేది తగులుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి మాతృ రుణశాపం కారణంగా ప్రతి అంశంలోనూ ఆటంకాలే ఎదురు అవుతాయి. మీరు ఒక పని మొదలు పెట్టారు అని అంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది మీకు విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం, అలాగే చిన్న విషయాలలో మీకు వాదనలు జరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం అనేదే కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయాన్నే కలిగి సంగీత సాహిత్యాలను ఎంతగానో ఆస్వాదిస్తారు. మీరు ఏ స్థాయిలో ఎదుటి వారిని ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కోరుతారు, ఆశిస్తూ ఉంటారు. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక అలాగే శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి ప్రతికూలతలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఎవరైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ వస్తూ ఉంటాయి. అంతులేని పేదరికం అనేది ఈ వృషభ రాశి వారికి సంభవిస్తుంది. వృత్తి, ఉద్యోగం విషయంలో
నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయం దగ్గరనే ఆగిపోతుంది. అలాగే దానిని ఆచరణలో పెట్టడం అనేదే జరగదు. ఇక ఉద్యోగం, ప్రమోషన్ వస్తుందని గట్టిగా నమ్మకంతో ఉంటారు, కానీ ప్రమోషన్ అనేదే రాదు. మీకు అప్పగించిన పనిని ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం అస్సలు రాదు. అలాగే ఆదాయంలో మార్పులు చోటు చేసుకోవు, ఎటువంటి ప్రమోషన్లు గాని ఉండవు. కాబట్టి మాతృ రుణశాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ పని అయిపోయిందిరా అనుకునే లోపే ఆ పనులు చివరికి వచ్చిన పని కూడా ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. గతంలో ఎప్పుడో మీరు తెలుసో తెలియకనో మీరు చేసిన పనుల వలన ఆ శాపంతో మీరు బాధలు పడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉండదు. మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా, మరి మాకీ మాతృ రుణశాపం అంటున్నారేంటి? అయితే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఎటువంటి లోటు అనేది లేకుండా చూసుకోవచ్చు, కానీ మీ యొక్క పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా ఇప్పుడు మీకు ఈ రుణశాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు చేసినటువంటి ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ఈ విధంగా మీకు ఇప్పుడు మాతృ రుణశాపం అనేది వెంటాడుతూ ఉంది. దానికి కారణంగా వ్యాపారంలో ఎదుగుదల, అభివృద్ధి అనేదే ఉండదు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి. మీ యొక్క సంతాన పరంగా కూడా వాళ్ళ వైపు నుండి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రాకుండా బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఆ సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతమవుతూ వస్తూ ఉంటారు. ఇక విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేరు. చదవడానికి కష్టంగా ఉంటుంది, ఎంత ప్రయత్నించినా కూడా వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేరు. అలాగే పెళ్లి సంబంధాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి, పెళ్లి చేద్దామనేసరికి వెనుదిరిగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు పదవి వచ్చినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇక పదవి కూడా వచ్చినట్టే వస్తుంది, వెంటనే జారిపోయేలా పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ వృషభ రాశి వారికి సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి పరిష్కారం ఏంటని మీరు పరిపరి విధాలుగా ఆలోచన అనేది చేస్తూనే ఉంటారు. మీ జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం ఈ మాతృ రుణశాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మాతృ రుణ శాపం నుండి తొందరగా బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, చేస్తున్న ప్రతి పనిలో తొందరగా విజయం పొందాలనుకున్నా మీరు కొన్ని పరిహారాలను పాటించుకుంటే మీరు సులభంగా ఈ మాతృ రుణశాపం నుండి, అలాగే మీకు వచ్చే బాధల నుండి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా, అలాగే మీ పూర్వీకులు చేసిన కర్మ ఫలితంగా మిమ్మల్ని శాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అలాంటి శాపాల నుండి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు అనేవి కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి అమావాస్య రోజున పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం అనేదే మీరు చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్త్ర రూపంలో అవ్వచ్చు, లేదా ఆహారం రూపంలో కావచ్చు. వాళ్లకు మనస్ఫూర్తిగా మీ సహాయాన్ని అందించండి. అలాగే వారికి బట్టలు, ఆహారం ఇటువంటి విధానం చేయండి. అలాగే మీకు సమీపంలో కానీ మీకు దూరంలో కానీ మర్రి చెట్టు ఉంటే రోజు ఆ మర్రి చెట్టుకు ఒక 21 రోజుల పాటుగా నీళ్లు పోయండి. అయితే అంతేకాకుండా పక్షులకు, పశువులకు, గోవులకు ఆహారాన్ని కానీ పాలు కానీ ఇవ్వండి. అలాగే ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని దేవీ స్తోత్రం కానీ కాళీ స్తోత్రం కానీ చదవండి. ఇలా దేవి కాళికా స్తోత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న గత జన్మ రుణాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు విముక్తి అనేది పొందుతారు.
అదేవిధంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నీళ్లను అర్ఘ్యమిస్తే చాలా మంచిది. ఇలా నీళ్లను అర్ఘ్యమిస్తూ ఓం నమో సూర్య భగవానాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీరు జపించండి. ఇలా చేయడం ద్వారా మీరు మాతృ రుణ శాపం నుండి బయటపడగలుగుతారు. చూసారు కదా, వృషభ రాశి జీవితంలో ఉండే సమస్యలకు కారణం ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.